హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాగి చెట్టు బాయ్స్. ఈరోజు వచ్చేసి అసలు ఈరోజు కాదు, ఇక అయితే మేము వీడియో తీసి షూట్ చేసేసినాము. ఇక శివగాంధ్ అయితే బండి టైర్ అయితే తిప్పేసినాం అనమాట. ఎందుకంటే చిన్నగా వాడు నా క్రికెట్ ఆడుతున్నాం, మేము క్రికెట్ ఆడుతుంటే నా బండిలో గాలి తీసేసిన వాడు. గాలి తీసేస్తే నేనేం చేసిన, ఇక సరే రా నువ్వు గాలి తీసేస్తావా అనేసి ఇక నేను డైరెక్ట్ వాడి బండిలోనే అయితే టైర్ అయితే తిప్పేస్తా అని చెప్పిన. వాడేమంటాడు, సరే రా టైర్ ఇప్పు, మా ఇంటికాడ పెట్టినాక ఇప్పు రాబాయి టైరు, చూద్దాం ఎవరు ఇప్పుతారు అది అనేసి వాడైతే ఇట్లా జరా ఛాలెంజ్ లెక్క మాట్లాడే వారికి మనం ఏం చేసినామంటే వాడిని టైర్ అయితే తిప్పేసినాం అనమాట. టైర్ ఇప్పేసిన దాని తర్వాత ఇక వాడు మేము మొత్తం వీడియో షూట్ చేసేసిన దాని తర్వాత వాడైతే చాలా మట్టు క్లిప్పులు అయితే డిలీట్ చేసేసిండు వాడు. అట్లనే కొంచెం చాలా సీరియస్ అయితే అయిందనమాట. ఇక దానివల్ల అయితే కొంచెం ఇది వీడియో అయిపోయిన దాని తర్వాత మళ్ళీ ఇంట్రో కూడా డిలీట్ చేసేసిండు వాడు. క్లిప్పులు డిలీట్ చేసింది కాక ఇక ఇంట్రో కూడా అవన్నీ డిలీట్ చేసే వారికి ఇప్పుడు మళ్ళీ అయితే ఇవ్వాల్సి వస్తుంది ఇంట్రో అనమాట. కానీ అది వాడిప్పమన్నాడు గాయస్, అది వాడిప్పమన్నాడు, మనం ఇప్పేసినాం అనమాట. వాడు ఏంటంటే ఒక చిన్న స్టోరీ వల్ల ఆయన బండి పైన అయితే ఇప్పాల్సి వచ్చింది. అదైతే నెక్స్ట్ లెవెల్ ఉండే, కానీ ఇక వాడు చాలా క్లిప్పులు డిలీట్ చేసిండు వాడైతే. ఎందుకు పెట్టలేమంటే ఈ రోజుల వరకు రీసెంట్గానైతే కొంచెం యాక్సిడెంట్ అయితే అయిందనమాట నాకు. అందుకోసం అనేసి వీడియోలు అయితే పెట్టలే. ఇక యాక్సిడెంట్ అయిన తర్వాత ఇప్పుడే ఫస్ట్ వీడియో తీస్తున్నాం, ఇట్లా షూట్ చిన్న చేద్దాం ఇక అనేసి. అసలు అనుకోలేమేమి ఇది. ఇక వాడు గాలి తీసేసిండు పయ్యలా, నేనేం చేసిన డైరెక్ట్ అని పై ఇప్పేసేసిన డైరెక్ట్ అయిపోయింది ఇక స్టోరీ. అండ్ టాటేస్ కూడా ఇప్పేసామని అనుకున్నా నేను, కాకపోతే వాడు దీనికే ఇక మొత్తం ఓవర్ యాక్షన్ ఓవర్ మాటలు మాట్లాడేసిండు. ఇక అట్లా అనేసి ఇక నేనైతే టాటేస్ జోలికి అయితే పోలే. ఇక చలో నెక్స్ట్ లెట్స్ గో. మళ్ళీ వీడియోని అయితే చూడురి లేట్ కాకుండా. అన్న పాతయ్య బండి బ్యాటరీ తీసేద్దాం, సీట్లు ఎట్లున్నాయి అట్లా పెట్టేద్దాం. పయ్య లేకుంటే ఎటు పోలేదు, బండి స్టార్ట్ కాదు. ఒకవేళ పయ్య ఫిట్ చేసుకున్నా అనుకో, అనుకో బండి ఏంద్రా ఇట్లా అయిపోయావు. అదే మళ్ళీ బండి స్టార్ట్ అయింది అనుకో, పెట్రోల్ ఉండదు. పెట్రోల్ ఇట్లా తీసిరా, పెట్రోల్ అప్పుడే తీసినావు, ఫస్ట్ పెట్రోల్ తీసినావు. స్విమ్మింగ్ పూల్ పోయేది ఇప్పుడు. ఓకే స్క్రూ డ్రైవర్, ఓకే స్టార్ట్ బ్యాక్. నీ ముఖం చెప్పి మళ్ళీ ముఖం చూస్తాడా లేదు నాకు డౌటే. వాడు ఒక రేంజ్లో వేసుకుంటారు. అరే ఇగో ఒకవేళ వాడు వచ్చింది అనుకో ఛాన్స్ చేసి చెప్తారా జర ఆపురాన్ని. వాడు ధనాదన రాలిగిలు నెత్తులు ఈతలు అలా కొడతా అంటాడు. చూడు అరే నీ బండి ఇప్పట్లో కూడా ఎంత జాగ్రత్త తీసుకొని ఇప్పుతున్నాము. సొంతగా ఆడుతుంది అయినా కానీ కష్టపడుతుంది. ఎందుకో సందిపోయిన బండి లాగా కొడుకొస్తుందా ఇప్పుడు అంతా. ఏం చేస్తాం ఇక వాడినే పొడగొడిపాడు. ఆ రోజు ఏమైనా అవసరం అంటే హెల్మెట్ తీసుకుంటాడు, ఏం అవసరం అని వస్తాడు అడుగుతాడు. సాటర్డే చెప్పినావు సైకిల్ వెయిట్ కూడా లైట్ అయ్యా సెటప్ చేసుకున్నాడు. అదే కదా ఇప్పుడు పెట్టాడే పెట్టు. లైట్ తెచ్చుకో, ఫోన్ ఫిట్టింగ్ చేసేద్దాం. అరే రై లైట్ తెచ్చుకో, ఎలక్ట్రీషియన్ వీడు ఫిట్ చేస్తాడు. వస్తుంది కదా రే, సాల్వింగ్ చేస్తాడు ఆడు. శివా వీడు చూడరా పోరాడు. సైకిల్ మొత్తం మాడిఫై చేసేసి బ్యాటరీ బండి నెక్స్ట్ లెవెల్. కొంచెం మౌంటైన్ వ్యూ అలా పట్టుదామా బండిలో తెప్పించుకొని అయితే నువ్వు తాగుతావేమ్రా. పాపం దానికి బండి ఇప్పినాం కదా, అది సీటీ పాన్ అది కొంచెం ఉందనుకో తాగుతారు, కొంచెం రిలాక్స్ అయిపోతారు. ఇలా పోదాం రా, అలా పోదాం. ఇల్ల కాదరా ఫుల్ ట్యాంక్ లా పోదాం రా. సీజ్ అయితే అరే ఇవన్నీ రా ఏం చేసుకుంటారు రా పట్టుకొని. అది పోయినది శివగారు అది. ఒక పని చేద్దాం, నాకు తెలిసి నట్టు ఇది పెట్టలేను. ఏ వద్దు తీసేసి. సో గాయ్స్ పెట్రోల్ వచ్చేసి కింద పోతుంది. అరే వద్దురా, అరే నా బండ్లలో అందుకే అది
ఎందుకంటే పెట్రోల్ మెయింటైన్ చేయడాడు 50 రూపాయలు షాట్ మనోడు. సూపర్ గాయ్స్, స్విమ్మింగ్ పూల్ కి అయితే సెట్ పెట్రోల్ గాయ్స్. ఇప్పుడు అయితే మనం స్విమ్మింగ్ పూల్ కి అయితే పోదాం. ఇప్పుడు చూసి నీరజ్ గారు అయితే వచ్చిండు. ఇన్ని రోజుల తర్వాత మాకు ఎప్పుడు చాటి నింపుతాడు వాడు ఒక్కడే మా గ్యాంగ్ లా మొత్తానికి. ఇక బయటకు పోదాం అంటే ఫీల్ అంటారు, అంటే బండి బాగా అంటారు. ఇక అట్లా ఉంటుంది అంటారు. ఇక అట్లా ఎట్లనైతే ఈ రోజు అయితే బయటకు వచ్చిండు. స్విమ్మింగ్ పూల్ కి అయితే పోతున్నాం. అదే బండి దేరా నీరజ్, ఏదో ఒకటి. పెట్రోల్ లేదు, పెట్రోల్ లోపిస్తాం రా. ఫోన్ పే కొట్టాడు, నేను ఫోన్ పే కొట్టినాక పైసలు ఇచ్చిండు. ఇదేనా భయ అన్నాడు బడ్డీ దగ్గర అంటే వెళ్ళాడు ఫీల్ ఒప్పిస్తే నేను తీసారా. గాయస్ చూసిరిగా మనోడు, మనోడు అయితే గట్ల ఉంటది. ప్రతిసారి చాటి నింపుతాడు. యూట్యూబ్ లో ఇప్పుడు వీడియో తీస్తారేమో, ఇంటర్వ్యూ చేసి తీస్తారు. ఇంట్రడ్యూస్ అంట గాయస్, వీడిని ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. మీరు మొత్తం ఈ వీడియోలో వీడిని ఇంట్రడ్యూస్ చేయరు, వీడినే ఫోకస్ చేయరు. శివభయ ఇది జరుగుంటే చచ్చిపోతుంటా జోకర్యాన్ లాగా. గాయ్స్ చూస్తారు కదా, లెట్స్ గో. మనం స్విమ్మింగ్ పూల్ కి అయితే పోదాం, అక్కడ కలుద్దాం. చిల్డ్రన్ స్టే ట్యూన్, బై బై, టాటా. రాబందుల రాజ్యంలో పడిలే పయనాలే మనోడు నేను ఒక ఛాలెంజ్ ఇచ్చింది, గుర్తుందా మీకు? ఛాలెంజ్ చెప్పురా. ఛాలెంజ్ ఇచ్చినారా? మళ్ళీ చెప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మన ఏరియా కూడా దాటనీయం. మనకి ఛాలెంజ్ అయితే గుర్తున్నది. గుర్తుగాడు ఆఫీస్ పారేస్తున్నారు, వీడియో చేస్తున్నారు అంటే వాడికి ఎంత డిడక్షన్ ఎంత ఉంది బండ్ల ఫ్యూల్? 110 ఉందా? 110 అని అబద్ధం చెప్పిండు, కానీ దానికి 60 రూపాయలదే ఉంది. పోసుకుంటారా? ఇలా పోసుకుంటామారా మేము? మేము ఎందుకు పోసుకుంటాం అరే మరి అంత గలీజలం కాదురా మేము. గాయ్స్ లెట్స్ గో. గాలి బండి లేదు, ఇగో ఖాళీ స్విమ్మింగ్ పూల్. శివ కింద పడానే వాడిని ముంచేరా అమ్మా జరుగుంటే చచ్చిపోతుంటా. Randy in position for another curb stop. And his name is John Cena. బండి ఇప్పుడు తీస్తే దాన్ని ఎవరైనా కట్టాలి. ఏంటి తీస్తే
ఎందుకు ఇచ్చినారా టైర్ ఏం తీసినాం రా? నీ బండి దొరకదా అర గుడ్డుగా ఏం దొరుకుతుందిరా నీకు చెప్పురా. పోతున్నా స్విమ్మింగ్ పూల్ టైప్ వేస్తావు నా మీద, నడుము ఇరిగిపోయింది అది. అవురా నీకు చేత కాదురా మళ్ళీ ఫిట్ చేయడానికి ఎవరు ఫిట్ చేస్తారా దాన్ని మేము ఎందుకు చేస్తాం రా? నువ్వేం చెప్పినావు తీరా అన్న అవులప్పు మేము బండిని, అర్థమైందా? మా ఏరియాలోకి వెళ్ళి దాటే పోదు బండి. గుద్దలు ఉంటే ఇంటికాడికి వస్తుంది ఇవాళ అరే మా ఏరియా దాటదురా ఫస్ట్ ఆఫ్ ఆల్ బండి. ఇంట్లో ఇప్పుడు మటన్ ఎట్లా ఇస్తావు? ఇగో మటన్ ఇచ్చేసే బండి మీద పో, మటన్ ఇచ్చేసే బండి మీద పో. గాయ్స్ ఇగో ఫైనల్గా ధర టైర్ ముందు టైర్ ఫిట్ చేయాలి సార్. ఏ పాత ఈ లత్కొరగాలు తీసిరు టైర్ పీకేసారు. జవహర్ నగర్లో ఉన్నా నేను. పెట్రోల్ కూడా తీసేసి రారా, పెట్రోల్ కూడా తీసేసి రారా. పెట్రోల్ మాకు ఎందుకు రా అవన్నీ చిల్లర సత్తానా వదిలే. ఫోన్ చేయి ఏడ దొరుకుతాయి ఎప్పుడా? ఇగో సరే ఇప్పుడు దొరికినా కదా, ఇప్పుడు ఏం చేస్తావు? ఇరా ఫస్ట్ వీడియో బంద్ చేయరా. వీడు ఎందుకు పని చేస్తారా? నువ్వు అన్నావు కదరా టైర్ ఇప్పి రాడు ఇప్పి చూపించిర్రాడు. అరే వాడు మా ఇంటి కాడ పెట్టు తీరా అని చెప్పిన. ఇది ఈడ కాదు చెక్క ఆడ పెద్ద చెక్క కాదు ఆడు, ఆడ పెద్ద చెక్క కాదు ఆడు. వాడు తీసుకురా అంటే రే నీకు దండం పెడతాను నువ్వు రే ఏందిరా ఇట్లా అయిపోయావు తయారు. మీరు నమ్మకపోతే నేనేం చేయాలి మాస్టర్? స్విమ్మింగ్ పూల్ లో వీడు ఏం చేసింది తెలుసా? వీడు నేను మంచిగా డైప్ వేసి నేను స్విమ్ చేస్తుంటే నా మీద ఎగిరికి దుంకిండి ఇట్లా నడుము పట్టేసింది అని. ఆడ వండుకున్నా అయితే ఒక అర్ధగంట సేపు వండుకున్నా గాయస్. 1 టాటా పైలు ఇప్పేస్తాను నేను. మంచిగా రివెంజ్ ఇడికి వదిలేద్దాం, ఆ ఒక్క పై ఇప్పి వదిలేద్దాం రా అని అనుకున్నా. కానీ ఇప్పుడు ఏం చేస్తా నేను, డాష్ పెట్టిన పై ఘోషిస్తా అంటే అన్నాడు కానీ వాడు ఏమంటుంది ఇప్పుడు, దమ్ముంటే ఇంటికాడికి వచ్చి ఎగిర్రా అని అంటుంది. మరి చేత కాదంటే బండి కాడ నేను లేకున్నప్పుడు కాదురా. చేస్తారు ఇంటికాడ చేయాలి. పెంటి చేతగా కొడుకు ఇలా పెట్టి చేస్తే బాబు బండి. సరే ఇప్పుడు వాడు చెప్పింది ఇంటికి వచ్చి చేసామని టాటాయిస్ అని ఇంటికాడ ఉంటుంది. ఏడున్నారా టాటాయిస్? మనల్ని నొల్లి పెట్టుకుంటుంటే మా టాటాయిస్ అయితే వాళ్ళ ఇంటికి అడిగి పోయేసి టాటాయిస్ జాడీ చేస్తున్నాం. టాటాయిస్ ఎత్తుకొస్తారా మచానేది పజిప్ప, టాటా ఎత్తుకొస్తారా మచానేది పజిప్ప. రైటా చలో గాయ్స్ చూడు, మనకి తెలియదు ఇంకా బండిలు ఏమేమి పోయినాయి ఏమేమి లేవు అనేసి. కింద అవన్నీ తెలిస్తే మనకి అవన్నీ వదిలేసారు. ఆ టైర్ అర్థమవుతుంది. మనం కింద పోయి రియాక్షన్ తీసుకున్నాం. మనం ఉంది బండి తాళం చేయి బండి పెట్టిన తర్వాత తెలుస్తుంది మనకి. స్విమ్మింగ్ పూల్ నడు తన్మని దుంకినా నాకు ఎట్లా కావాలి చెప్పు రాబోయ్. నేను ఏపీఆర్ రాబోయ్. గాయస్ ఇగో ఇప్పుడు వచ్చేసి వాడైతే వచ్చి ఇక మస్తు వరుతుండు. రాత్రి ఏమైందేమో 8 అవుతుంది. ఇప్పుడు టైం వచ్చేసి వరుతుండు అనమాట. నా బండి నాకు ఏరు రాబోయే, నాకు పనులు ఉన్నాయి అంటే ఇక రేపటిదాకా ఆగురంటే కూడా ఆగుతలేడు. ఇక వచ్చి ఇంటికాడ ఎట్లా పడితే అట్లా ఉడుతుంది కాబట్టి ఇక మనం మనకి పై ఇచ్చేసినాం. బాగా ఫిడి చేసుకుంటుంది పాపం. శివబాయ్ ఆ వీడియో పెడితే బాగుంటుంది. తీసేసారు. ఓకే ఆ వీడియో తీసేసాను. వీడియో టెన్షన్ అయితే పడకూడదు, ఖచ్చితంగా వీడియో పోస్ట్ అయితే చేస్తాం అన్నమాట. పోస్ట్ చేసిన తర్వాత ఏమవుతుందో నెక్స్ట్ చూసుకున్నాం. ఆ తర్వాత వీడియో అయితే వస్తుంది, టెన్షన్ పడకూడదు గాయ్స్. నెక్స్ట్ వచ్చేసి ఎట్లాంటి కంటెంట్ కావాలా, ఏం కంటెంట్ కావాలా, ఎట్లాంటి వీడియోలు చేయాలో ఎప్పుడు డేర్స్ అయినా సరే ఏమైనా సరే చేసేద్దాం మనం. ఇక్కడ ఎంటర్ అయితే వీడియో పెడితే అతను వద్దు భయ ముందే చెప్తాను. నువ్వు పెడితే మాత్రం మంచిగా ఉండదు. నిన్ను నీ బండిని వీడియో నేను పెట్టాను. ఎడిట్ చేసి పెడతాం.